నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నిరుపేదల ఆకలి తీర్చే మహోత్తర కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం. అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న మంత్రి కొండపల్లి. జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా. భోగాపురంలో ఆర్ఎండ్ కాలనీలో పర్యటించి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలన. గంజాయి కేసుల్లో నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం. ఇదే తరహా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఇరవై 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలిపిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయచంద్ర నాయుడు. ఇస్రో చేపట్టిన SSLV D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహన నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS 8 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించింది. ఇస్రోకు చెందిన UR రావ్ శాటిలైట్ సెంటర్లో EOSను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, ఎలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లోని చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. SSLV D3 ప్రయోగం విజయవంతం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేది అని మంత్రి నారా లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. తాను ప్రతి మీటింగ్లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానని అన్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా అని నారా లోకేష్ ప్రశ్నించారు. రేపు లిక్కర్ స్కామ్ మీద కూడా చర్యలు ఉంటాయి. ప్రతి స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశారో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు, డబ్బులు సంపాదించారు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా నేనేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2 నామినేషన్లు దాఖలు చేయగా అందులో షేక్ సిఫీ ఉల్లా ఈ నెల 14వ తేదీన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అంగీకార పత్రం అందజేశారు. దీంతో బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో నిలిచారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంటూ సంబంధిత పత్రాన్ని రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తన కార్యాలయంలో అందజేశారు. ఈ రోజు సాయంత్రం వైకాపా నేతలు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి బొత్స సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి RO నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు, జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర,
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గంలో 20 కోట్లతో పర్యాటక పనులు ప్రతిపాదించామని, అందులో దాదాపు 12 కోట్ల వరకు పనులు మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 1.60 కోట్ల నిధులతో పాచిపెంట మండలంలో పారమ్మ దేవత గుడి కొండపైకి వెళ్లే రోడ్డు పనులకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేస్తామని ఆమె పేర్కొన్నారు. త్వరలో పాచిపెంట, సాలూరు గిరిజన మండలాలకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అన్ని గిరిజన మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ మంజూరు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. నియోజకవర్గంలో 31 గ్రామాలకు త్రాగునీటి పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. కాంట్రాక్టర్ గారనే కాకుండా డిపార్ట్మెంట్ అనే కాకుండా అందరం కూడా సహకరించి అమ్మవారి రోడ్డు చేసుకుందామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకి రెవెన్యూ సదస్సులు ఉన్నాయి. త్వరలో ఇంకా 15 రోజులు పోయిన తర్వాత రెవెన్యూ సదస్సులు వస్తాయి. చాలామంది జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడంతో జరిగిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం జయచంద్ర నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలపై అమానుషంగా సామూహిక హత్య చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వరమే న్యాయం డిమాండ్ చేస్తూ దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు, వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీ మూకల దాడులు నిరసిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందులో భాగంగా విజయనగరం శాఖ కూడా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలోని, పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఓపీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయపైన డిమాండ్లకు ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఐఎంఏ విజయనగరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి తెల్లవారితే 9వ తారీఖుని 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్న వైద్య విద్యార్థిని కొంతమంది దుండగులు వచ్చి అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటన యావత్ భారతదేశంకి దిగ్భ్రాంతి కలిగించింది. రేపు మార్నింగ్ 17వ తారీఖు మార్నింగ్ 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు భారతదేశంలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఐఎంఏ సభ్యులందరూ ఓపీలు బంద్ చేస్తూ అట్ ద సేమ్ టైం ప్రొసీజర్స్ను కూడా ఆపేయమని, కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మానవతా దృక్పథంతో ఎమర్జెన్సీ సర్వీస్ని మాత్రం డెఫినెట్గా అవైల్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా మొత్తం అందరూ ఐఎంఏ సభ్యులందరూ దీన్ని పార్టిసిపేట్ చేసి ఓపీ సేవలు బంద్ చేస్తూ రేపు ఈ బంద్ని విజయవంతం చేయమని మీడియా ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అత్యాచారానికి, హత్యకి చేశారో దోషులు, వాళ్ళని కఠినంగా వీలైనంత తొందరగా శిక్షించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐఎంఏ తరఫున ఈ నెల 16న వాహన తనిఖీలు చేపట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొట్టెక్కి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద రామభద్రపురం ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆగస్టు 16న వాహన తనిఖీలు చేపడుతుండగా ఒక వ్యక్తి ఓడి 08V5769 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై ఎవరికీ అనుమానం రాకుండా వాహనదారుడు కూర్చునే ద్విచక్ర వాహనం సీటులో స్పాంజ్కు బదులుగా గంజాయి కుక్కి ఒడిశా రాష్ట్రం సుంకి నుండి రాయగఢ్కు తరలిస్తుండగా రామభద్రపురం పోలీసులు ఒడిశా రాష్ట్రం కలహడి జిల్లా అంబానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరప్రసాద్ హంస అనే వ్యక్తిని అరెస్ట్ చేసి
అతని వద్ద నుండి ద్విచక్ర వాహనం 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకను ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీసి వారిని కూడా నిందితులుగా చేర్చుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి కేసులో అరెస్టు కాబడిన నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, వారిపై నిఘా ఉంచుతామని, ఇదే తరహా నేరాలకు నిందితులు తరచూ పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ కూడా పెడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టకి చెక్ పోస్ట్, ఇది కొత్తగా పెట్టిన చెక్ పోస్ట్, కొట్టకి చెక్ పోస్ట్ దగ్గర ఒక అతను మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా మనం చెక్ చేస్తే అతని దగ్గర 20 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇతను హరప్రసాద్ హన్స, అంపని పిఎస్ లిమిట్స్, రెసిడెంట్ ఆఫ్ కలహండి డిస్ట్రిక్ట్, ఒడిశా. ఇతను గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ సుంకి విలేజ్, కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి రాయగడ, ఒడిశాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికాడు. సో ఇతనికి ఎవరైతే గాంజా ఇచ్చాడో ఒడిశా నుంచి ఇద్దరు ముద్దాయిలు A2 A3 వాళ్ళను ముద్దాయిగా పెట్టడం జరిగింది. జీను పాంగి అండ్ పాతి సిగోయ్ వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇతను 20 kgs గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇతనిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ లింక్ ఉందో, ఎవరైతే అతనికి గాంజా ఇచ్చారో వాళ్ళను కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. యువత పరిశోధనల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సెంచురియన్ విశ్వవిద్యాలయంలో ఐఓటీ ద్వారా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ కుట్టు యంత్రాల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తక్కువ ఎత్తులో ఎగిరే జైరోప్లేన్, ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే ఈ ఆటోలు, సేంద్రియ ఎరువులతో తయారు చేసిన ఆహార పదార్థాలు, విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, 3D యంత్రం, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ తదితర వాటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ యువత నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అన్లైక్ అదర్ ట్రెడిషనల్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ప్రతి లెవెల్లో స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వటం, నైపుణ్యాన్ని నేర్పటం ఒక కరికులం, స్కీమ్ అండ్ కరికులంలో పెట్టామన్నమాట. అది అందులో భాగంగా అన్ని కోర్సుల్లోనే ట్రైనింగ్ ఇస్తున్నాం. స్వింగ్ మెషిన్ ఆపరేషన్లు అవనివ్వండి, ఈ ఆటోస్ అవనివ్వండి, అగ్రికల్చర్ అవనివ్వండి, డ్రోన్ ఆపరేషన్స్ అవనివ్వండి, మోడర్న్ టెక్నాలజీస్లో AR VR 3D ప్రింటర్స్, ఇవన్నీ దాంట్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళ తాలూకు రీసెర్చ్ ఏదైతే ఉందో, రీసెర్చ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో అవి పరిశీలిస్తూ వాటి తాలూకా డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళ తాలూకా అప్లయన్స్ ఏంటి, అది ఏ రకంగా పిల్లలు దాన్ని నేర్చుకుంటున్నారు, దాన్ని వినియోగిస్తున్నారని దాని మీద ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాలో ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉండడం ఖచ్చితంగా విజయనగరం ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంచి యూనివర్సిటీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ, మనం చదువుకున్న చదువుని అప్లై చేయడం, మనం చదువుతుంది ఒక నోట్బుక్స్ చదువుతున్నాం, ఒక టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాం, దాన్ని సైన్స్ ఏదైతే నేర్చుకుంటామో అది అప్లై చేయడం కూడా ఎంతైనా అవసరం. ఈరోజు ఆధునిక లెర్నింగ్ ప్రాసెస్లో చదువుకునే విధానం, కొత్తగా ఏర్పడిన చదువుకున్న విధానంలో అప్లై చేయడం కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ఫెసిలిటీస్ ఈ యాజమాన్యం ఇక్కడ ప్రొవైడ్ చేయడం, యాజమాన్యం పిల్లలకి ఆ దశగా నేర్పించడం చాలా ఆనందకరమైన విషయం అనేది ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పర్యటించారు. భోగాపురం మండలం కొత్త మరడిపాలెం R&B కాలనీ సందర్శించి భూ రికార్డులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి భూ క్రయ విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు పరిశీలించారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, RDO MV సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు, కార్మికులకు, విద్యార్థులకు అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రోజువారీ పనులు చేసుకునే కార్మికులు, విద్యార్థులు, నిరుపేదలు ఈ క్యాంటీన్లు తక్కువ ఖర్చుతో కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం, టిఫిన్ పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్లు ప్రజల భాగస్వామ్యంతోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని, పేదల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సమాజంలో అన్ని వర్గాల వారు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2 అన్నా క్యాంటీన్లు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న క్యాంటీన్లో టిఫిన్ మంత్రి కొండపల్లి అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పలువురికి వడ్డించారు. అనంతరం వారంతా అక్కడే టిఫిన్ చేశారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల ద్వారా మనం పేద ప్రజలకి కేవలం 5 రూపాయల కోసం క్వాలిటీ అయిన, నాణ్యమైన భోజనం అనేది అందిస్తున్నారు. అక్షయ పాత్ర వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళు కూడా ఫుడ్ అందించడానికి, ప్రిపరేషన్ చేయడానికి ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కూడా మన స్టేట్ డెవలప్మెంట్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కోరుతూ ఉన్నారు. అయితే ఈరోజు విజయనగరం నియోజకవర్గం నుంచి మనం 6 లక్షలు ప్రజలందరూ కలిసి, కార్యకర్తలు, ప్రజలు అందరు కలిసి కలెక్ట్ చేసి అన్నా క్యాంటీన్కి సమర్పించాం. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు, మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు, వారు మొట్టమొదటి శాలరీ కూడా అన్నా క్యాంటీన్కి సమర్పించటం, అలాగే మనం అందరు కూడా, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరు కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది, గర్వపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన తర్వాత ఆయన అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా 2వ విడత ప్రారంభమైంది. అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది నిరుపేదలకి, చాలామంది విద్యార్థులకి, అలాగే హాస్పిటల్కి వచ్చిన రోగులకి అందరూ కూడా ఉపయోగపడే ఈ క్యాంటీన్ చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అందుకే గతంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో 10 మందికి అన్నం పెడితే ఆ అన్నపూర్ణదేవికి మనం ఆశీర్వదించినట్లు అవుతుందని చెప్పేసి వారు చెప్పిన సూత్రం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే ఇది 5 ఏళ్ళు కాదు, మొన్ననే ఆయన మాట్లాడుతూ చెప్పారు, శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. దాన్ని సంతోషిస్తూ వారిని రెస్పెక్ట్ చేస్తూ, అదే సమయంలో గిరిజనులకు కూడా ప్రతి మండలాన్ని కూడా ఒక ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు. అది చాలా సంతోషంగా స్వాగతించుకుంటూ సౌర విద్యుత్ వినియోగం ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతులు వినియోగించుకొని సౌర విద్యుత్తును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు కోరారు. దాసన్నపేట విద్యుత్ భవన్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కరపత్రాలను విద్యుత్ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ ట్యాప్ నిర్మించుకోవాలన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలన్నారు. 1 కిలోవాట్కి 12 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. వినియోగదానికి వస్తున్న ప్రస్తుత బిల్లు 1000 రూపాయలైతే సోలార్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చే బిల్లు 335 రూపాయలు అవుతుందని, దీంతో ఏడాదికి 8000 రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. 1 కిలోవాట్కి 30,000 రూపాయలు, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లు 78,000 ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఈ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని వినియోగదారులకు తెలియజేయడానికి, ఈ యొక్క సమాచారాన్ని అందివ్వడానికి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందులో మనకి సోలార్ రూఫ్ టాప్ అనే ప్రాజెక్టు గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 13 ఫిబ్రవరి 2024లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా దీనిని పూర్తి స్థాయిలో ఎక్కడైతే రెసిడెన్షియల్ సెక్టార్కి ఈ యొక్క స్కీమ్ని అప్లికబుల్ చేస్తూ రెసిడెన్షియల్ సెక్టార్లో ఈ యొక్క స్కీమ్ పూర్తి స్థాయిలో చేయాలనేది ప్రభుత్వాల తాలూకా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ సెక్టార్కి సంబంధించినటువంటి వినియోగదారులు ఎక్కువ బిల్లులు వచ్చి ఇబ్బందులు పడి వారి యొక్క అవసరాల నిమిత్తం
ఎక్కువ చెల్లించినట్టు కొన్ని మనకి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అటువంటి వాటిని అధిగమించాలంటే సోలార్ రూఫ్ టాప్ని ఎంకరేజ్ చేయాలి. దీనికి సంబంధించి కూడా విధి విధానాలని ఇదివరకే మాకు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వారికి. సో తదనుగుణంగా మేము కూడా చాలా చోట్ల సర్వేలు కూడా చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో గృహ వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిన స్కీము. ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్కి సంబంధించి సబ్సిడీ కూడా ఉంది. ఈ సబ్సిడీలో భాగంగా వారికి ఈ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ కూడా తక్కువ కాస్ట్తోనే ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే వారికి వచ్చే బిల్లులో తక్కువ బిల్లు వచ్చి వారు అవసర నిమిత్తం వాడుకోగా మిగతా విద్యుత్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఆ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా మా యొక్క సంస్థ నెట్వర్క్ ఉంటుంది అక్కడ ఎల్టీ నెట్వర్క్, ఆ నెట్వర్క్ ద్వారా గ్రిడ్కి సప్లై చేయడం వల్ల వారికి కూడా తిరిగి మేము కూడా వారికి ఏదైతే మాకు సప్లై చేసిన పవర్ ఉంటుందో ఆ పవర్కి తిరిగి ఆ బిల్లులు అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు వాడుకోగా మిగతా జనరేట్ అయిన పవర్ను కూడా వారు మాకు ఇవ్వడం వల్ల కొంత లబ్ధి పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా. కలకత్తాలో 5 రోజుల క్రితం అత్యాచారానికి గురై మరణించిన మెడికల్ పీజీ విద్యార్థిని మౌనిత దెద్దనికి న్యాయం చేయాలని కోరుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు ఎంఆర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు హేమంత్ రెడ్డి స్నేహిత విశాల్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో ఏ మూలను కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్లకు కూడా ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏ రోజైతే స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి తిరగలదో ఆ రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం అని గాంధీజీ అంటే, నేడు విధుల్లో ఉన్న డాక్టర్లకే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 8వ స్వతంత్రం వచ్చింది మనకి. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. మనం బ్యాంక్రప్సీ చేసిన వాళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, రేప్ చేసిన వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ మేము మా డ్యూటీ చేసుకోవాలన్నా కూడా మేము స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. మొన్న కోల్కతాలో అందరికి తెలిసిందే, మన ఫీమేల్ డాక్టర్ని 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత అమ్మాయిని రేప్ చేసి దారుణంగా చంపేశారు. అయినా కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ దాని గురించి ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే ప్రజలు హాస్పిటల్ మీద దాడులు చేయడం చేస్తున్నారు. మన విజయనగరంలో కూడా చాలా చూసాము. మొన్న ఒకసారి గోషాలో ఒక 6 ఏళ్ల కుర్రాడు ఒక 2 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిని దారుణంగా రేప్ చేయడం జరిగింది. అలాగే మన హాస్పిటల్లో మా తరపున ఒక డాక్టర్ని ట్రీట్మెంట్ చేస్తుంటే ఒకటి తాగేసి వచ్చి డాక్టర్ని కొట్టడం జరిగింది. ఇవన్నీ ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు మా డాక్టర్స్ గురించి. ఇప్పటికైనా డాక్టర్స్ గురించి పట్టించుకోవాలి, మా సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా తీసుకోవాలి. మేము కూడా మనుషులమే, మేము కూడా డ్యూటీస్ చేయాలి, మేము కూడా గవర్నమెంట్లో ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని స్టెప్స్ తీసుకోవాలని మేము ఇప్పటికి కూడా ఆలోచిస్తున్నాం. అలాగే మీరు కూడా తీసుకోవాలని కోరుకున్నాం. అలాగే మీడియా మిత్రుల సహాయం ద్వారా ఈరోజు పైకి వెళ్తుందని, అలాగే గవర్నమెంట్ దీన్ని యాక్షన్స్ తీసుకుంటుందని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 8 ఏళ్ల స్వతంత్ర ఫలాలు అందుకున్నామని చెప్పి ఏర్పాట్లు అయితే చేసుకున్నాం. కానీ కలకత్తాలో 5 రోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్పై హాస్పిటల్లోనే అత్యాచారం చేసి హత్య చేశారు. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేశారు, కానీ ఎటువంటి చర్యలు ఆ ప్రభుత్వం అయితే తీసుకోలేదు. ఇది ఒక్క కలకత్తాకే పరిమితం అవ్వలేదు. మొన్న విజయనగరం ఘోష్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ జూనియర్ డాక్టర్పై వేధింపులు అయితే జరిగాయి. ఇలా పని ప్రదేశాల్లో జూనియర్ డాక్టర్లపై నిరంతరం వేధింపులు అయితే జరుగుతున్నాయి. కానీ వీళ్ళకి రక్షణ అయితే కల్పించట్లేదు. ఖచ్చితంగా జూనియర్ డాక్టర్లకి ఏదైతే ప్రాణాలకు తెగించి కరోనా సందర్భంలో కానీ ఇప్పుడు కానీ ప్రాణాలకు తెగించి జూనియర్ డాక్టర్లు వైద్యాలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను వదిలేసి హాస్పిటల్లో పడిగాపులు పడుతున్నారు. కానీ వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి రక్షణ రావడం లేదు. పని ప్రదేశాల్లో రక్షణ లేకపోతే ఇంకే ప్రదేశంలో రక్షణ ఉంటుంది, ఎక్కడ ఉండగలమని చెప్పి జూనియర్ డాక్టర్లు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే ప్రతి ప్రభుత్వ జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని, అదే సందర్భంలో ఏదైతే కలకత్తాలో అత్యాచారానికి హత్యకి గురైన నిందితురాల కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు ర్యాలీ అయితే నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. విజయనగరం నగర కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి కొండపల్లి పునఃప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ పథకం భవిష్యత్తులో ఏ విధంగా పనిచేస్తుంది అన్న అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లను నిన్న రోజున ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 100 అన్నా క్యాంటీన్లను నిన్న ప్రారంభించిన నేపథ్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని 2 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. మొదటగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అదేవిధంగా మున్సిపాలిటీకి సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మన పక్కనే మంత్రి గారు మన పక్కనే ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి అంటే అన్నా క్యాంటీన్లు ఏ విధంగా పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఏ రకంగా ఉపయోగపడిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది మళ్ళీ పునఃప్రారంభించాం. అంటే ఈ క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేదవారికి ఈరోజు భోజనం అంటే నాణ్యమైన భోజనం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి భోజనం పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు మేము కూడా అక్కడ తినడం జరిగింది. ఒక 5 స్టార్ హోటల్లో ఎటువంటి వాతావరణం ఉందో అదే వాతావరణం ఈరోజు భోజనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ కూర్చోవడానికి, అలాగే అదే మంచి వాటర్ కూడా RO వాటర్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మంచి భోజనం, అదే టిఫిన్ కానీ భోజనం కానీ మంచి నాణ్యమైన భోజనం. ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయిన అక్షయ పాత్రకి ఈరోజు మనం ఒక గవర్నమెంట్ తరఫు నుంచి కాంట్రాక్ట్ ఇచ్చి ఫుడ్ పోవడం జరిగింది. ఆ సంస్థ ద్వారా అందరికీ ఇవ్వడం జరిగింది. అదే ముఖ్యంగా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఇది ఒక P4 మోడల్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఒక ఆదర్శంగా ఒక మోడల్ ఇదేంటంటే ప్రభుత్వం నడిపిస్తుంది, అట్ ద సేమ్ టైమ్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ఎవరైతే అక్షయ పాత్ర ఉన్నారో అలాగే పబ్లిక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఎవరైనా దాతలు ఎవరైనా చేద్దామని అనుకుంటే వాళ్ళ తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో కలుపుకొని, ఎందుకంటే ఈరోజు ఒక పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా లేకపోతే ఎక్కడైనా ఒక భోజన కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కొంతమంది ముందుగా వచ్చి చేద్దామని అనుకుంటారు. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక అకౌంట్ నెంబర్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా క్లీన్గా అకౌంట్ క్లియర్గా ప్రతి రూపాయి కూడా జవాబుదారీగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ వచ్చినా కూడా ఒక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం. ఆ అకౌంట్ నెంబర్కి ఇచ్చి మీ తాలూకా ఎటువంటి మంచి రోజులు ఏదైనా ఉందో అంటే ఏదైనా సెలబ్రేషన్స్ ఏదైనా ఉంటే పేదవాడికి భోజనం పెట్టాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాంటి ఒక ప్లాట్ఫామ్ కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తున్నందుకు మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జిల్లా కేంద్రంలో 2 అన్నా క్యాంటీన్లు ప్రస్తుతానికి ప్రారంభించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు? పేదల ఆకలి తీర్చడానికి ఏ విధంగా ఈ పథకం వెళ్ళబోతుందంటారు? గతంలో 4 క్యాంటీన్లు ఉండేవి. ఈరోజు 2 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2వ విడతలో ఇంకో 2 మిగతా 2 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకటి ఘోష్ హాస్పిటల్లో, 2వది బొబ్బిల్లో. అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అరేంజ్ చేయాలి. అలాగే విజయనగరం టౌన్లోని ఇంకో ప్లేస్ ఏదైనా చూసి దానిలో కూడా ప్రతిపాదించడానికి మేము పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తాం. ఇది దీనికి సంబంధించిన సమాచారం కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మన పక్కనే ఉన్నారు. సార్, చెప్పండి, గతంలో చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్లు అనేవి వయసు ప్రారంభించారు. ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ పథకం? దాని యొక్క ఉద్దేశం ఏంటంటారు? మన స్వతంత్ర దేశం ఉంది, మన స్వతంత్రానికి మనం అర్థం ఇవ్వాలి. ఇది ముఖ్యమైన విషయం. మన స్వతంత్రానికి ఏ మంచి పని మోత చేస్తే అలాంటి అర్థం వచ్చే విధంగా గత ప్రభుత్వం వెళ్ళింది. అన్న క్యాంటీన్లు ఒకటే కాదు, ఇప్పుడు సర్దార్ పటేల్ గారు మనకి స్టీల్ ఫ్రేమ్ అని ఇచ్చారు భారతదేశానికి. సర్దార్ పటేల్ పేరు విన్నారా? స్టీల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని చోట్ల తుప్పు ఎక్కించేసేస్తారు, దానికి రస్ట్ అన్ని చోట్ల. ఏ ఒక చోట కూడా కాదు, మన పురపాలిక సంఘంలో చేశారు, బయట చేశారు, ప్రజల దగ్గరే చేశారు, తాగే మంచినీళ్ళ దగ్గరే చేశారు, తినే ఆహారంలో చేశారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చేశారు. ప్రభుత్వం నడిపిందంతా అక్కడ ఎక్కించడంతో ఆపలే. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడెక్కడ సహాయం చేస్తారో ఆ సహాయం కూడా అందకంట. ప్రత్యేకంగా పిల్లలపై వారు ఎందుకు కోపం నాకు అర్థం కాలే. ఇక్కడ 1954 నుంచి సింహాచలం బోర్డింగ్ హౌస్ నడుస్తూ ఉంది. 450 మంది పిల్లలు అక్కడ భోజనాలు చేస్తున్నారు. అది ఎండోమెంట్స్కి వెళ్ళిన తర్వాత 1933లో స్టార్ట్ అయింది. అది కూడా ఒక సంవత్సరం మూసేశారు. మన ప్రజాప్రతినిధులు వారు ప్రకటించడం అందుబాటు అనేది
వారు ప్రకటించింది ఏంటి? పేరెంటాల్ పెళ్ళిళ్ళు భోజనాలు పిలిస్తే అందుబాటులో ఉంటారని. పాపం ఆ పేద పిల్లలు భోజనాలు పిల్లలేరు, పేరెంటాల్ పెళ్ళిళ్ళకి అసలు పిల్లలేరు. ఇంకా ఆ అందుబాటు అనేది ఇక్కడ వ్యాపారస్తులనే అడుగు, వారే చెప్తారు బాబు మీరు అందుబాటులో ఉండి మా జేబు ఖాళీలు చేసేస్తున్నారని. అందుకోసం అన్నగారు ఈరోజు స్టాచ్యూ దగ్గర ఒక దండ వేశాం. ఆయన స్ఫూర్తితో ఇవన్నీ స్టార్ట్ చేశాం. ఆ స్ఫూర్తి ఇంకా మన అందరికీ గైడెన్స్ ఇవ్వాలి. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతల్ని వారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా స్వీకరించాలి. మేము ఏదో రిటైర్డ్ మనుషులు కనుక ఉచిత సలహాలు ఇస్తా పోతాం, దాంట్లో ఎంత చేయగలుగుతారు అంతవరకు చేయండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఒక స్ఫూర్తిదాయకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తిగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని చెప్పి ఒక పక్క కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా చెప్తున్నారు. ఇది వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విఎంసీ కార్యాలయం నుంచి. సిటీ బస్టాండ్ ప్రాంతంలోనే ఉన్న మురుగు కాలువను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి పరిశీలించారు. మురుగు కాలువ పూడికను వెంటనే తీయించాలని మంత్రి కమిషనర్కు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం మల్లయ్యనాయుడు మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులు మురుగు కాలువలోని చెత్త వేయడం వల్ల పూడిక పేరుకుపోయిందన్నారు. కానీ ఎప్పటికప్పుడు తీయించివేస్తున్నామని చెప్పారు. చెత్త పదార్థాలను పారిశుద్ధ్య సిబ్బంది తీసుకొస్తున్న బండ్లపై వేయాలన్నారు. ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు మీద వ్యాపారం చేయకుండా ఉండాలన్నారు. నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చిరు వ్యాపారస్తులను వేరొక ప్రాంతానికి తరలించడం జరుగుతుందన్నారు. విజయనగర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం డోర్ డోర్ కలెక్షన్ చేయడానికి వెహికల్స్ పంపిస్తున్నాము. తర్వాత సో మన పుష్ కార్డ్ ద్వారా చెత్త సేకరణ జరుగుతుంది. సో చాలామంది ఇంకా ఈ ప్రాక్టీస్ని మానేసి వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత, మా వర్కర్ వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో వచ్చిన చెత్తని ఉంచుకోకూడదు అనే ఒక ప్రత్యేకమైన నమ్మకమో లేదా సంకల్పమో లేకపోతే ఏదో ఒక కారణం చూపి ఈ కాలువలోని రోడ్లపైన చెత్తలేస్తున్నారు. అవన్నీ తిరిగి మళ్ళీ కాలువలోకి చేరి తెహడు డిపాజిట్ అవుతుంది ఇక్కడికి. సో అన్ని ఏరియాస్ నుంచి రావడం ఇది లీడ్ టు ద మన పెద్ద చెరువుకి బిగ్ ట్యాంక్ ఏదైతే ఉందో దానికి చేరుకునేది కాబట్టి సో అన్నీ వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవ్వడానికి ఎక్కువ అవసరం ఉంది. మేము గ్రిల్స్ పెట్టి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రిల్స్తో పాటుగా అదర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఆ డ్రైనేజ్ లింకేజ్కి ఎండ్ లెవెల్ వరకు కూడా సో బ్యారియర్స్ పెట్టి వాటిని అక్కడికక్కడే ఆపేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి టెండర్లు ఎస్టిమేషన్ టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్లీ మార్కెట్లో ఉన్న ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకి కొన్ని లక్షల సార్లు చెప్పుంటాం, కొన్ని వేల ఫైన్ కలెక్ట్ చేస్తాం, అయినా కూడా ఈ యాటిట్యూడ్లో మార్పు రాలేదు. సో ఇష్యూ ఒకటి మినిస్టర్ గారి దృష్టికి వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు మొత్తం అందరూ కూడా దీని మీద ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ఇక్కడ చెత్త వేసే ప్రతి ఒక్కరిపైన పెనాల్టీ లెవీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి తగ్గట్టు అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మన పక్క విలేజెస్ నుంచి కానీ మన టౌన్లో ఉన్న అడ్జాయింట్ అవుట్స్కట్స్లో సో వ్యాపారం ఈ ఫార్మర్ ఇంకా వ్యవసాయం కల్టివేషన్ చేస్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళు తెచ్చుకున్న సరుకులు అన్నీ తెచ్చి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్న ప్రాక్టీస్ అండ్ పర్మనెంట్గా ఫుల్ టైం వాళ్ళు వ్యాపారం చేయట్లేదు. అదే విషయం గౌరవ మంత్రివర్యుల గారికి తెలియజేయడం జరిగింది. సో దీనిపైన ఒక ఆలోచించమని చెప్పి ఉన్నారు. ఒకసారి ఇది వీళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేయాలనే క్వశ్చన్ అన్నది ఒకటి క్రైటీరియా. రెండు, వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకారం అందించి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఉండాలి. రెండోది వాళ్ళకి మార్కెట్ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయడానికి వస్తుంది. ఇట్స్ ఏ రెగ్యులర్ కంటిన్యూషన్ చేయాల్సిన ప్రాసెస్. నగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉమామహేశ్వర శర్మ మాట్లాడుతూ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామన్నారు. శ్రావణ మాసం 4 శుక్రవారాలు 4 మంగళవారాలు అమ్మవారికి బంగారు చీర వజ్ర కిరీటంతో అలంకరణ చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. శ్రావణ మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.
శ్రావణ మాసం అంటేనే స్త్రీలకి ముత్తైదువులకి సర్వ శుభాలను ఇచ్చే మాసం ఏదంటే శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉంటాడు, కనుకే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఉంది. అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేక పర్వదినం ఏదంటే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు ఈ వ్రత విధానం ఏమిటి, వ్రత ఉద్యాపన ఎలా చేయాలి ఏమిటని పార్వతీదేవికి చెప్తాడు. అలాగే ఈ విధానం ఏమిటి అనేది అమ్మవారు కనబడి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణిగా అమ్మవారు లక్ష్మీ స్వరూపమైన ఈ చారుమతికి మనస్సులో ఈ కళలో స్వప్నంలో సాక్షాత్కరించి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ ముత్తైదువ ఆ స్త్రీ సుహాసిని శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్న మహిళలకు అమ్మవారి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయని ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు నారాయణం నీరజవల్లి పేర్కొన్నారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు గావించారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణ మాసం విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వరలక్ష్మి వ్రతం చేసిన మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా అందరూ చేసుకుంటారండి. అది డైరెక్ట్గా వరలక్ష్మీదేవి చారుమతి అనే ఆవిడకి కల్లోకి వచ్చి చెప్పింది. ఆ చెప్పడంతో మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్లకు గజ్జెలు వస్తాయి. తర్వాత రెండో ప్రదక్షిణం చేయగానే చారుమతీదేవికి సర్వాభరణ భూషితురాలు అవుతుంది. మూడో ప్రదక్షిణం అవ్వగానే వాళ్ళ విల్లు వైభోగం అంతా కూడా లక్ష్మీదేవితో నిండిపోతుందమ్మా. ఇది డైరెక్ట్గా చారుమతీదేవికి లక్ష్మీదేవి వచ్చి చెప్తుంది. ఈ శ్రావణ మాసం అందరూ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంట్లో అంతా పూజలు చేసుకొని కన్నికా పరమేశ్వరి గుడి అలాగే అమ్మవారి దేవాలయాలకు వచ్చి కుంకుమ పూజలు చేసుకొని భర్త ఆరోగ్యం గురించి సౌభాగ్యం గురించి అందరూ కలిసి కట్టుగా వ్రతాలు ఆచరించాలని ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయం. అందుకనే మనందరం కూడా పూజలు వ్రతాలు అన్నీ చేసుకుంటాము. నగరంలోని మయూరి జంక్షన్ సంతోష్ మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రమేష్ కుమార్ తివారీ మాట్లాడుతూ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించిన వారికి సిరి సంపదలు కలుగుతాయి అన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సంతోషి మాత గుడికి ఎందుకు వస్తారంటే, అమ్మవారి గుడికి ఎందుకు వస్తారంటే ఆవిడ పేరుంది సంతోషి మాత అని. ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలని వస్తారు, ధనం ధాన్యం కోసం రారు. ఎందుకంటే చూడండి, డబ్బంది ప్రతిలో ఉంటుంది. అమ్మవారి పేరు ఉంది సంతోషి మాత అని. అమ్మ ఏంటంటే అది నన్ను వచ్చి నన్ను నమ్మిన వాళ్ళ కుటుంబంది సంతోషం ఉంటుంది కాబట్టి ఇది వరలక్ష్మి వ్రతం అంటారు. ఆ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి 1,25,000 గాజులతోని పూజ చేస్తాం. ఇవాళ ప్రతి ముత్తైదు కూడా సాయంత్రం నాడు ఈ 1,25,000 గాజులు ప్రతి ముత్తైదుకి పంచుతాము. పసుపు కుంకుమతో ఉండేసి వాళ్ళు సుమంగళి ఉండాలని ఇస్తుంటాం. అమ్మవారికి అష్టలక్ష్మి గుమ్మం పెట్టాము. ఎందుకంటే అమ్మవారి తలకు నవరూపం కాబట్టి అష్టలక్ష్మి పెట్టాము. అది గుమ్మం అంది చాలామంది గ్రాంట్ చేస్తారు. అది కాదు, జీవరాయి అంటే ఏ జీవంలో ఉంటుంది రాయి అంటారో దాన్ని జీవరాయి అంటారు. చూడండి, అమ్మవారి తాలూకా కార్యక్రమం ఉంది. ప్రతి శ్రావణ మాసం కూడాను 4 వారాలు ప్రతి వారం కూడా విశేషంగా జరుగుతుంటుంది. ఈ వారం నగరంలోని సాయి షిర్డీ నగర్లో ఉన్న విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏపీ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు కుసుమ్ బచ్చన్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వీడీబీఏ ఆధ్వర్యంలో క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరగడం నిర్వహించిందన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. క్రీడాకారులకు భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విజయనగరంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా 16వ తారీఖు అయినటువంటి ఈరోజు శుక్రవారం నాడు మొదటి రోజుగా మొత్తం 13 జిల్లాల నుంచి కూడా క్వాలిఫైయింగ్ రౌండ్స్లో సుమారుగా 180 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఈ క్రీడాకారులంతా కూడా ఇందులో సెలక్షన్ జరిగినట్లయితే ఈ సెలక్షన్స్లో ఎంపికైనటువంటి క్రీడాకారులంతా కూడా రేపు 17వ తారీఖు నుంచి 19వ తారీఖు జరగబోయే మెయిన్ డ్రాలోకి మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే షటిల్ స్పాన్సర్ చేసినటువంటి వారు మేమంతా కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ విజయనగరం డాక్టర్ కేఏ నాయుడు గారి అధ్యక్షతన అలాగే నున్న సురేష్ కార్యదర్శిగాను కోశాధికారి కేవి రాఘవరెడ్డి తాలూకా ఇలా మా తాలూకా విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. మొత్తం టోర్నమెంట్లో ఎంపికైనటువంటి క్రీడాకారులంతా కూడా ఆల్ ఇండియా సౌత్ జోన్ టోర్నమెంట్ రాజమండ్రిలో జరగబోతుంది. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ఆ టోర్నమెంట్లో ఈ యొక్క సెలక్షన్ అయినటువంటి క్రీడాకారులందరూ పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ సింగిల్స్లోనూ విన్నర్స్ రన్నర్స్, డబుల్స్లోనూ విన్నర్స్ వచ్చినటువంటి క్రీడాకారులంతా కూడా బెంగళూరులో సెప్టెంబర్లో జరగబోయేటువంటి ఆల్ ఇండియా సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. సౌందర్య వెనుక భాగం గణేష్ నగర్ కాలనీ ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక కాలనీలో ఎమ్మెల్యే విజయ్ పర్యటించారు. దశాబ్ద కాలంగా గణేష్ నగర్కి ముంపు సమస్య ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి అని కాలనీ వాసులు కోరుతున్నారు. కాలువల విస్తరణ, కొత్త కాలువల ఏర్పాటు చేయడంతో పాటు వరద నీరు వచ్చే ప్రాంతాలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు. చేరుకునే పరిస్థితి రాదు. అయితే దీనికి శాశ్వతంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో అవి సరిపోవు, దానికి విడ్త్ పెంచడం కానీ లేదు అంటే వెడల్పు చేసి ఇంకొంచెం ఆ ఫోర్స్ని పెంచడం ద్వారా ఈ వాటర్ని ఇలా లాగింగ్ లేకుండా చేసే పరిస్థితి కోసం నేను ఈరోజు మున్సిపల్ కమిషనరు అలాగే శానిటేషన్ సిబ్బంది ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడైతే లాగింగ్ జరుగుతుందో వాటర్ లాగింగ్, దాన్ని అరికట్టడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గానని కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాలనీ వాసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గురు కలిసి దీనికి ఒక శాశ్వతంగా ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈరోజు పర్యటన నిమిత్తం రావడం జరిగింది. దీనికి అర్జెంటుగా చేయాల్సింది కాలనీ వాసులు కూడా సహకారం ఇవ్వాలి. కొన్ని చోట్ల వాళ్ళ సహకారం లేకుండా మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూడా ఏం చేయలేము. ఇక్కడ చేయాల్సిన పనికి ఈ బ్లాకేజెస్కి మనకి ఎప్పుడు కూడా అందరికీ చెప్తున్నాను, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, కాలువల్లో ప్లాస్టిక్ పొట్లు పడేయడం, కాలువల్లో ప్రతి ఉన్న సాలిడ్ వేస్ట్ వేయడం వలన ఈ చాకింగ్ అవుతుంది. ఆ చాకింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ రోడ్ల మీద రావాల్సి వస్తుంది. అందుకనే ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా ఏదైతే సాలిడ్ వేస్ట్ మీ ఇంట్లో వస్తున్న ఘన పదార్థాలను తడిస్తుంది కంప్లైంట్ తీసుకోవడం వల్ల మొదటగా కాలువల్ని క్లీన్గా ఉంచడం జరుగుతుంది. రెండోది మున్సిపాలిటీ చేయాల్సిన పని చేస్తుంది. ప్రజాప్రతినిధులుగా మీతో మాట్లాడి కాలువలు ఇప్పుడు అవసరం అన్నారు, కొత్తగా డ్రైనేజీ కూడా 2-3 రోజుల్లో మేము వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల ఆకలి తీర్చే మహోత్తర కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం. అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్న మంత్రి కొండపల్లి. జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా. భోగాపురంలో R&D కాలనీలో పర్యటించి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలన. గంజాయి కేసుల్లో నిందితులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం, ఇదే తరహా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.
24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునిచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలిపిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయచంద్ర నాయుడు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.